పెదపూడి మండలం గొల్లల మామిడాడ కోదండ రామాలయం ఆవరణలో హిందూ సమ్మేళనం మహాసభ సమితి అధ్యక్షుడు మల్లిడి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ కు చెందిన ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు బైలూరు యోగేష్ ప్రభుసి హిందూ సమ్మేళనం మహాసభ హైందవ ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని అన్నారు. ముందుగా ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం వద్ద భారీ సంఖ్యలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం సభా వేదిక వద్ద వేద పండితులు మంత్రోచ్చరణ ఘోష నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. తదనంతరం చిన్నారులు కూచిపూడి యోగా ఆసనాలతో చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. జై శ్రీరామ్ నామస్మరణతో గ్రామమంతా మారుమ్రోగింది. ఈ సందర్భంగా బైలూరు యోగేష్ ప్రభుసి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కుల మతాలకు అతీతంగా భారత మాత కోసం పనిచేద్దామని అన్నారు. మానవ జన్మ సార్థకత కోసం కృషి చేయాలని అన్నారు. సత్య సనాతన వైదిక ధర్మం కోసం పనిచేయాలని అన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యుడు రాజేంద్ర కాకినాడ రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ న్యాయవాదులు భారతక్క బి పద్మావతి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జై జై నారాయణ స్వామి ఆశ్రమ సేవకులు, గ్రామ పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. నమోస్తుతే దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం అజ్ఞాన చీకటిని తొలగిస్తుంది. దీపం వల్ల అన్ని పనులు సాధ్యమవుతాయి. అంతటి మహిమాన్వితమైనటువంటి సంధ్యా దీపానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాననేటటువంటి అర్థంలో నేడు ఈ అతిరథ మహారాజులందరూ కూడా ఈ సభా వేదిక మీద ఆ దీప కాంతులను వెదజల్లుతున్నారు. వేద ఘోష ఎన్నో కొన్ని వేల అర్థములను తెలియజేసి మన యొక్క జీవితాలను సక్రమమైన మార్గంలో నడిపించే. మనం మట్టి మీద పడితే జననమండి, మన మీద మట్టి పడితే మరణం అన్నమాట. ఆ మధ్యలోనే చిన్న జీవితం. ఆ మానవ జన్మ సార్థకం కావాలి అంటే 100 పనులు మానేసి 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట. 1,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. స్మరణంలో మర్చిపోతే మరణం అండి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉందండి. ఎప్పుడైనా కన్ఫర్మ్ అవ్వచ్చు. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే డెత్ దగ్గరకు వస్తున్నాం, చావుకి దగ్గరకు వస్తున్నాం. కానీ మానవ జన్మ సార్థకం కావాలి అంటే అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుడిలో డు, ఈ 4 కలిస్తే మానవుడు అండి. మానవుడు మాధవుడిగా మారిన భూమిలో మనం పుట్టామన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన భూమిలో మనం పుట్టాం, శ్రీరామచంద్రుడు పుట్టిన భూమిలో మనం పుట్టాం. కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి. తల్లికి మించిన దైవం లేదండి. మన తల్లిదండ్రులే మనకు పార్వతీ పరమేశ్వరుడు అన్నమాట. కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా కూటికి లేకున్నా కన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వరుడు అండి. కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి. చనిపోయిన తర్వాత పిండాలు పెట్టే భారతీయులం అండి. బతికినప్పుడు తల్లిదండ్రులకు అన్నం పెట్టట్లేదండి. 4 ఆశ్రమాలు ఇంతకు ముందు ఉండేయండి. ఒక వృద్ధాశ్రమం పెరిగిపోయిందండి. తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నాం గుడి. ఇది భారతీయులకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి? శబాష్, పూరి జగన్నాథ్ అంటాడు. పిల్లవాడు పూరి అని రాశాడంటండి. వెనుక వాడు కాపీ కొట్టాలంట. వాడు అనుకున్నాడంటే నేను పూరి రాస్తే టీచర్ గెలిచిపోతుందని వాడు చపాతి అని రాశాడు. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. పక్కింట్లో ఏం జరుగుతుంది, ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, ఫస్ట్ పక్కింట్లో దొంగ చూస్తామండి. అక్కడ కూడా కరెంట్ పోతే జర తృప్తేండి. అనుకోకుండా దేవుడి ఇంటికి వచ్చాడంట. అమ్మ నీకేమైనా కావాలి అంటే కోరుకో అమ్మా అని అడిగిందంట. ఆమె అడిగిందంట, దేవుడా మా ఇంటికే వచ్చావా పక్కింటికి వెళ్ళావా అని. స్వయంగా దేవుడే ఇంటికి వచ్చి ఏం కావాలో కోరుకోమంటే ధ్యాస అంతా అక్కడే. దేవుడు చెప్పాడంటండి, అమ్మ నీకు ఏది ఇచ్చినా దాన్ని డబల్ ఇమ్మని కోరుకున్నది అని అంట.
ఈమె ఆలోచించడం మొదలుపెట్టిందంటే ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 కోట్లు పోతాయి. ఒక మంచి బంగారు నెక్లెస్ అడిగాను అనుకో, ఒక పక్కింటి ఆమెకు 2 పోతాయి. మంచి పట్టు చీర అడిగాను అనుకోండి, పక్కింటి ఆమెకు 2 పోతాయి. ఈమె ఆలోచించి దేవుడా నాలుగు కన్ను తీసేయమన్నదంట. ఎందుకండి? పక్కింటి ఆమె 2 పోతాయి. అది కాకుడు లోకా సమస్త సుఖినో భవంతు అనే వాళ్ళం భారతీయులం. సర్వే జనా సుఖినో